కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని ఆనాడు అక్కడ నేను దీక్షకు పోతే నన్ను పట్టుకపోయి ఖమ్మం జైల్లో వేసినారు. మీరంతా కూడా ఉప్పెనలాగా విజృంభించినారు. నిరాహార దీక్ష శిబిరాలు యాడ్ చేసుకుంటే ఒక ఉప్పెన లాంటి బ్రహ్మాండమైన సన్నివేశం. చివరికి కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. ప్లీజ్ తమ్ముడు 15 నిమిషాలు మాట్లాడతాను. నేను నినాదాలు లాస్ట్లో చెప్దాం. తెచ్చుకున్న తెలంగాణ ఒకటే మాట నా గుండెలో ఎప్పుడు కూడా ఉంటుంది. నేను మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ గౌరవం చరిత్రలో ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాకే ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. తెచ్చుకున్న తెలంగాణ ఒకటే ఒక మాట, కులం లేదు, జాతి లేదు, మతం లేదు, అన్ని వర్గాల ప్రజలను కోడి పిల్లలు దాదుకున్నట్టుగా 10 ఏళ్లు ఈ గులాబీ జెండా నీడలో బ్రహ్మాండంగా అన్ని వర్గాలను కూడా చేరదీసి బ్రహ్మాండంగా చేసుకున్నాం. అంతకుముందు 50 ఏళ్లు కాంగ్రెస్ తెలుగుదేశం పాలన ఉంటే పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజ్ అన్న వచ్చిందా? ఇవాళ ఎన్ని వచ్చినాయి? 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. బీఆర్ఎస్ రాజ్యంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఇంతకుముందు నేను వస్తుంటే ఆ మెడికల్ కాలేజీ దాటుకుంటా వచ్చిన నేను. ఇంకొక మాట చెప్తున్నా, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమో